కానిస్టేబుల్ కిష్టయ్య గారిది ఇవాళ వర్ధంతి. ఏమైనా కార్యక్రమాలు చేస్తురా ఇటు తిరుగుతురా? మేము పట్టుకుంటాం. కానిస్టేబుల్ కిష్టయ్య గారి 15వ వర్ధంతి ఇవాళ. అంటే కేసీఆర్ నిమ్మరసం కదా ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎప్పుడైనా ఎఫెక్ట్ బలిదానాలు మని అమర హే అమర హే పోలీస్ కృష్ణన్న అమర హే అమర హే తెలంగాణ మలిదశ తొలి అమరుడు పోలీస్ కృష్ణన్న అమర హే అమర హే. థ్యాంక్ యూ. అమరుడు పోలీస్ కృష్ణన్న ఆశయ సాధన జరగాలి, తెలంగాణలో బీసీల రాజ్యం ఏర్పడాలి, అప్పుడే కృష్ణన్న ఆత్మకు శాంతి చేకూరుతుంది. కానిస్టేబుల్ కృష్ణన్న గురించి మీ అందరికీ తెలుసు. టవర్ ఎక్కి పుస్తలతోని కామారెడ్డి కాడ టవర్ ఎక్కి జై తెలంగాణ అని పుస్తలతో కాల్చుకొని చనిపోయి ఆత్మ బలిదానం చేసినటువంటి కానిస్టేబుల్ కృష్ణన్న వర్ధంతి ఇవాళ. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటూ పోతూ ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి, కానిస్టేబుల్ కృష్ణన్న ఆత్మశాంతి జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటి కావాలి. ఒకటైన ఆల్రెడీ బీసీ రాజ్యం ఒకటే. ఆ రోజు అసలైన నివాళి జరుగుతుంది కానిస్టేబుల్ కృష్ణన్నకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్టుకుంటాను. రెండు డిమాండ్లు ఉన్నాయన్నా చెప్పు. ఈరోజు చెప్పి అది పట్టుకొని చెప్పు. పెట్టుకోవాల్సిన పని ఉల్టా పోలీస్ కృష్ణన్న తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి ఉద్యమకారుడు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టి మరి ముదిరాజులకు ఒక స్ఫూర్తినిచ్చి తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి పోలీసు కృష్ణన్నను మరవకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి రేపు జరగబోయేటువంటి మల్లన్న చేస్తున్నటువంటి బీసీ ఉద్యమంలో ముదిరాజులంతా కూడా పాల్గొని బీసీలమంతా ఒకటే అని చెప్పి నినాదం తెచ్చుకొని రేపు 42% రిజర్వేషన్ల సాధనకై మల్లన్న చేస్తున్న పోరాటంలో మేమంతా భాగస్వాములై ఉంటామని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి గతంలో చూసినాం కేసీఆర్ ప్రభుత్వము మాకు ఏదైతే ముదిరాజులను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మరి ఎంత గొంత తీసి బొంద పెట్టామో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి డిమాండ్లు 2-3 ఉన్నాయి. ఆ డిమాండ్లు కూడా బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో మాకున్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి గారికి కూడా మంత్రి పదవి ఇచ్చి ముదిరాజుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమంలో 42% ఏదైతే కోరుకుంటున్నామో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. రైట్, అది కానిస్టేబుల్ కృష్ణన్న ఇవాళ 15వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలు కోరుతున్నటువంటి ఒక ముదిరాజులే కాదు అందరికి కూడా ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి కృష్ణన్న. ఆ కృష్ణన్న అమరుడు దిగుదు ఫోటో మలిదశ ఉద్యమకారుడు కృష్ణన్న ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భంలో ఆ బీసీ బిడ్డకు నివాళులు అర్పించుకోవడం, అలాగే ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు లేకపోతే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి, ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.